బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 6వ రోజులో పర్వాలేదనిపించే రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది ఓజీ మూవీ. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను తగ్గించడం కొన్ని సెంటర్స్ లో కలెక్షన్లపై ఇంపాక్ట్ ను చూపించింది. నైజాంలో కలెక్షన్స్ మరికొంచెం తగ్గాయని చెప్పాలి. ఆంధ్ర సీడెడ్లో కూడా డ్రాప్స్ కనిపించాయి సినిమాకు. ఓవరాల్ గా 3.5 కోట్ల నుండి 4 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన మొత్తం మీద 3.31 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదనిపించిన సినిమా ఓవర్సీస్ లో మాత్రం మంచి జోరునే చూపించింది. ట్యూస్డే ఆఫర్స్ లాంటివి కలిసి రావడంతో దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 5.41 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సినిమా 10.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంది. దాంతో టోటల్ గా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ చూసుకుంటే నైజాం లో 43.81 కోట్లు, సీడెడ్ లో 13.71 కోట్లు, వైజాగ్ లో 12.56 కోట్లు, ఈస్ట్ లో 10.82 కోట్లు, వెస్ట్ లో 6.89 కోట్లు, గుంటూరులో 9.58 కోట్లు, కృష్ణాలో 8.33 కోట్లు, నెల్లూరులో 3.85 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 109.55 కోట్ల దాకా షేర్ ను సాధించింది. 160 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. కర్ణాటకలో 8.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.95 కోట్లు, ఓవర్సీస్ లో 30.60 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 152.95 కోట్ల దాకా షేర్ ను 249.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 88% వరకు రికవరీని సాధించగా మరో 21 కోట్లకు పైగా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా దసరా సెలవులైన 7వ రోజు, 8వ రోజు నుండి ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగించగలుగుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.